వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏం రాసుకొచ్చారంటే ఖచ్చితంగా పవర్ఫుల్ దోపిడీ అంటూ విద్యుత్ శాఖలో జరిగిన దోపిడీ గురించి రాసుకొచ్చారు. విద్యుత్ పరికరాల కొనుగోలులో అవినీతి, తెలంగాణలో పోలిస్తే 2 రెట్లు అధిక ధరల పెంపుతో 4,500 కోట్ల జేబులోకి వెళ్ళినట్లు రాసుకొచ్చారు. అదేవిధంగా ఇన్స్టాలేషన్ పేరిట ప్రైవేటుకు సమర్పణ ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు, చక్రం తిప్పిన సర్కార్ పెద్దలు అధికారులు, 7 నుంచి 10% పెరిగిన కమిషన్, జగన్ అస్మద్య కంపెనీ షిరిడి సాయికి లబ్ధి ట్రాన్స్ఫర్ పోల్ సరఫరా ఆ సంస్థకి అటు నుంచి పెద్దల జేబుల్లోకి సొమ్ములు వెళ్ళినట్లు రాసుకొచ్చారు. మరి నిజంగా 2 రెట్లు అధిక ధర, తెలంగాణతో పోలిస్తే 2 రెట్లు అధిక ధరకు అమ్మారు. ధరల పెంపుతో 4,500 కోట్లు అవినీతికి పాల్పడినట్లు రాశారు. దీని అన్నిటికీ ప్రధానంగా జగన్ అస్మద్య కంపెనీ షిరిడి స్థాయికి లబ్ధి చేకూరినట్లు వీళ్ళ వార్త రాసుకొచ్చారు, ఆరోపణలు చేసుకొస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా ఆధారాలు లేకుండా ఇలా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవర్ఫుల్ దోపిడీ అంటూ ఖచ్చితంగా చెప్పుకున్నారు. మరి పవర్ఫుల్ దోపిడీనా ఖచ్చితంగా ఏదనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాలన విసురుకాలంగా సాగిన అవినీతి అక్రమ వ్యవహారాలకు ఇదొక మచ్చ తునక. ఇసుక నుంచి మద్యం దాకా దేన్ని వదలకుండా అడ్డగోలు రేట్లతో దోపిడీ చేసిన సర్కార్ పెద్దలు విద్యుత్ పరికరాల కొనుగోలులోనూ భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసింది. మొత్తం 4,500 కోట్ల రూపాయలను సర్కార్ పెద్దలు పవర్ఫుల్ గా దోచుకుంటున్నట్టు స్పష్టమైంది. ఏదైతే ఇన్నాళ్ళు ఇసుక తర్వాత మద్యమైన ఆరోపణలు చేశారో, సంక్షేమ పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ అదే సంక్షేమ పథకాలను టీడీపీ ఇస్తానంటే ఉదరగొడుతూ గట్టిగా రాసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటేనే వీళ్ళకి నచ్చట్లేదు. కానీ వాళ్ళకి సంబంధించిన నాయకుడు ఇవ్వకపోయినా కూడా ఇస్తాను అంటే చాలు ఏదో చేసేసినాడు అన్నట్లు వార్త రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ నిజంగా పవర్ఫుల్ దోపిడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే కనుక వీళ్ళు చెప్పినట్లు ఎలాగో ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు ప్రకారం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసింటే ప్రతిపక్షం లేకపోతాడు. మళ్ళీ నిజంగా న్యాయం చేసింటే గెలుస్తాడు. అందుకంటే మనకి ఆదర్శం ఇంకోట్లేదు. గల్లాపేటలో ఖాళీ అంటూ ఇంకో వార్త రాసుకొచ్చారు. జగన్ సర్కార్ డిపాజిట్లలో గల్లా పెట్టెలు ఖాళీ, జగన్ సర్కార్ డిపాజిట్ల గోల్మాల్లో ప్రభుత్వ శాఖలు విలువిలా అంటూ రాసుకొచ్చిన ఆర్థిక మరాచకం తొవ్వే కొద్ది తప్పుల కుప్పలు. డ్వాక్రా మహిళలు భవన నిర్మాణ కార్మికుల నిధుల మళ్లింపు, గుంటూరులో ఆఫీస్ ఖాళీ, బీసీ ఫెడరేషన్లో సొమ్ము ఉడిచేశారు. మారిటైమ్ బోర్డుకు చుక్కలు, 11% వడ్డీకి అప్పు తెచ్చి ఎన్ఎఫ్సిలో 5% డిపాజిట్, అసలు వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ శాఖలంట. ఖచ్చితంగా డ్వాక్రా మహిళలు వీళ్ళంతా భవన కార్మిక డబ్బులు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేదంటే ప్రభుత్వ పనులు కావచ్చు దానికి మళ్లించినట్లు వీళ్ళు రాసుకొచ్చినారు. ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు తవ్వే కొద్ది రాస్తున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా మరి వేచి చూడాలి. ఏదైనా కూడా ఆసుపత్రుల్లో మంటలు, ఆహుతులైన చిన్నారులు అంటూ ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 7 నవజాత శిశువులు దుర్మరణం అంటూ వార్త రాసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా అందరినీ కలిసివేసే వార్త. ఎందుకంటే మెజిస్టీరియల్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం, రాష్ట్రపతి ప్రధాని ఢిల్లీ, ఎల్జీ సీఎం సంతాపం, గాయపడ్డ చిన్నారులు కోలుకోవాలని ప్రార్థన, బాధితులను వదిలిపెట్టుకోమన్న సీఎం కేజ్రీవాల్. మార్చి 31 ముగిసిపోయిన ఆసుపత్రి లైన్స్ నిరభ్యంతర పత్రం లేదన్న అగ్నిమాపక శాఖ యాజమాన్య నవీన్ అరెస్ట్. ఆయనపై 2021లోను పలు సెక్షన్లతో కేసు. ఆ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద నమోదు కాలేదని అప్పటి దర్యాప్తులో వెల్లడి. తగిన అర్హతలు లేని వైద్యులు ఆ చిన్నారులకు వైద్యం చేస్తున్నారు. పోలీసు అధికారులు చాలా ఇట్లాంటి సరైన అర్హతలు లేని వైద్యులు ఆ చిన్నారులకు వైద్యం చేస్తున్నారంట. ఈ ఆసుపత్రి పైన ఆల్రెడీ కేసు నమోదైంది. మళ్ళా ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోవడంతో చాలా మంది వీళ్ళపైన సీరియస్గా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఆసుపత్రిలో 7 చిన్నారులు చనిపోవడంతో చాలా ఇది అందరినీ కలిసివేసే విధంగా ఉందని చెప్పి అందరు మనసులను కలిసివేసేగా ఉంది. అయితే ఆ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద నమోదు కాలేదని అప్పటి దర్యాప్తులో వెల్లడైంది. అయినా కూడా మళ్ళా రన్ చేస్తున్నారు. అయితే యాజమాన్య నవీన్ అరెస్ట్ అంట. యాజమాన్య ఆయనపై 2021లో పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే యాజమాన్య నవీన్ చర్యల కారణంగానే అంటే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ ఆసుపత్రిలో మంటలు ఆహుతులైన చిన్నారులు అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. మరి ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. ఎందుకంటే 7 చిన్నారులు వాళ్ళు మన దేశానికి భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుకి వాళ్ళే వారసులు. అట్లాంటి చిన్నారులను ఆసుపత్రిలో నిర్లక్ష్యం వల్ల చనిపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, మనం ఎటువంటి కష్టాలు, ఎటువంటి కన్నీళ్ళు వస్తాయో మనం చూడాలి. ఇటువంటి సంఘటనలు పాల్పడే వారిని ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. వీళ్ళపైన ఎందుకు కఠిన శిక్షలు
పరీక్షలు పడాలి అంటుందంటే ఆ చిన్నారులకు వైద్యం చేసే వైద్యులకు సరైన అర్హతలు కూడా లేవంట. మరి అట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆసుపత్రి యాజమాన్యం నవీనపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే గేమింగ్ జోన్లో 3,005 లీటర్ల పెట్రోల్ డీజిల్ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం ఇదే. ఫైబర్ డ్రోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం. 12 మంది చిన్నారులు సగం 35కి పెరిగిన మృతులు. దర్యాప్తు ప్రారంభించిన సిట్ ఎఫ్ఐఆర్కు సిపి వ్యాఖ్యలకు లేనిపోతున్న అన్ని అనుమతులు ఉన్నాయన్న యాజ్కోట్ సిపి. ఎఫ్ఐఆర్లో అందుకు భిన్నమైన వివరాలు. విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటేసిన సిపి. కేసును సొమ్మోటుగా తీసుకున్న గుజరాత్ హైకోర్టు. బాధితుల కుటుంబంలో విషాదం. పెళ్ళైన 4 రోజు కెనడా టెక్కిని కవలించిన మృతికి ఒకే కుటుంబంలో 5గురు మృతి. నిందితులకు బెయిల్ వస్తే చంపేస్తా ఓ చిన్నారి తండ్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మరి ఏదేమైనప్పటికీ గేజింగ్ జోన్లో 3,005 లీటర్ల పెట్రోల్ డీజిల్ అంటూ వార్త రాసుకొచ్చారు. మళ్ళీ ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఎన్నాళ్ళ కడుపు కోత అంటూ రాసుకొచ్చారు. సిజేరియన్ వైపు ఆసుపత్రుల మొగ్గు. సాధారణ డెలివరీలు చేయని వైద్యులు. 5 ఏళ్లలో 4.44 లక్షల మందికి సిజేరియన్. గత ఏడాది 1.30 లక్షల మందికి. రాష్ట్రంలో 16% పెరిగిన సిజేరియన్లు. ప్రైవేటు ప్యాకేజీల కోసం సర్జరీలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక గర్భిణీలు ఇక్కట్లో అంటూ వార్త రాసుకొచ్చారు. ఎన్నాళ్ళు ఈ కడుపు కోత అంటూ ఏదైతే ఆడవాళ్ళు బిడ్డను కన్య సమయంలో నార్మల్ డెలివరీ చేయకుండా వాళ్ళ కడుపు కోసి మరి బిడ్డలు తీయడం తప్పు అంటూ వార్త రోజుకొచ్చారు. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే డబ్బుల కోసం ఇట్లా కక్కుర్తపడి ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నారని ప్రధాన ఆరోపణ. అదే నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సరైన వసతులు లేవని ఒక ఆరోపణ ఉంది. మరి వీటన్నిటి ప్రభుత్వాలు చక్కదిద్ది ఆ ఆడోళ్ళ కడుపు కోతను ఖచ్చితంగా తీర్చాలి. ఆ కడుపును కోసే దాన్నే మనం చూస్తున్నాం. కానీ ఆ కడుపును బిడ్డను కనాలని చెప్పేసి చాలా మంది దంపతులు వాళ్ళు ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు అన్న. అలా 1000 కళ్ళతో ఎదురు చూసే దంపతులు వాళ్ళ కడుపు కోతను ఖచ్చితంగా కాసు రూపంలో చేసుకొని దండుకోవడమే ప్రధాన వృత్తిగా అయిపోయింది. మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి చర్యలు ఏ ప్రభుత్వం ఏ పోలీసు అధికారులు సహకరించకూడదు, ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా వీటిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిద్దాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుందాం. మళ్ళీ మేము వస్తే జమిలీ ఎన్నికలు అంటూ కోలాన్ మార్కు పెట్టారు. ఉమ్మడి పౌర శృతిలో అమలులోకి 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా. పోల్ డేటా ఈవీఎంలపై విపక్షాల యాంగి. ఓటమి భయంతో ముందస్తు గడువు. ఏపీలో కూటమి పీఠం. అక్కడ 17 స్థానాలు గెలుస్తాం. కేరళలోనూ ఖాతా తెరుస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ అంట. ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజార్టీ వర్గాలు ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఇదే. మత ప్రతిపాదన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్. మత ప్రతిపాదన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్ అయ్యారు. ఏదైతే మళ్ళీ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ మేము వస్తే జమిలీ ఎన్నికలు తీసుకొచ్చే అవకాశం వచ్చిందని కోలాన్ మార్కు పెట్టారు. ఉమ్మడి పౌర స్మృతి ఖచ్చితంగా అమలులోకి తీసుకొస్తాం. ఖచ్చితంగా 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఖచ్చితంగా మేమైతే అధికారంలోకి వస్తున్నామంటున్నారు. ఏపీలో కూడా కూటమి పీఠం అంటున్నారు. అక్కడ 17 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేరళలోనూ ఖచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమికి ఆపోజిట్ ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. ఎవరు వాళ్ళ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే ప్లీజ్ మమ్మల్ని పంపేయండి. సిఎస్ డిప్యుటేషన్ అధికారులు మొర. మాతృ సంస్థకు వెళ్లేందుకు హడావిడు. ముందు వరుసలో బెజరస్ వాసుదేవరెడ్డి 6 నెలల నుంచి ఆయన ప్రయత్నాలు. ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ అదే బాట. తనను రిలీవ్ చేయాలని సిఎస్కు అభ్యర్థన. ప్రభుత్వం మారుతుందన్న ఆందోళనతోనే వీరిద్దరికీ సీఎం అధికారుల కౌన్సిలింగ్. వైసీపీ భరోసా ఇచ్చే యత్నం. అటు రాష్ట్ర క్యాడర్ అధికారి ఎస్ఎస్ రావత్ అటు రాష్ట్ర క్యాడర్ అధికారి ఎస్ఎస్ రావత్ తెలంగాణకు వెళ్లేందుకు నిరుడే దరఖాస్తు. ఎండి నుంచి తప్పించాలని అటు బీజే వెంకటరెడ్డి వీడుకోలు అంటూ కొంతమంది ఏదైతే బెవరేజెస్ ఎండి, ఆర్థిక కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ ఖచ్చితంగా పంపేయండి అంటూ దరఖాస్తులు పెట్టుకున్నట్లు, మమ్మల్ని పంపేయండి దరఖాస్తులు పెట్టుకున్నట్లు వార్త రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ వీళ్ళు నిజంగా పెట్టుకున్నారా, మళ్ళీ అంతకు ముందే పెట్టుకున్నారా, మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు అనేది కూడా చూడాలి. ముందు వరుసలో బెవరేజెస్ వాసుదేవరెడ్డి 6 నెలల నుంచి ఆయన ప్రయత్నాలు. ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ అదే బాట అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే కొంతమంది అధికారులు వాళ్ళు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలని, లేదంటే వాళ్ళు ఏ సమస్యలతో అయినా కూడా వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా అంటే
ప్రభుత్వం ఈ ప్రభుత్వం పడిపోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది అంటే వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇదే విషయం చెప్తే కనుక ఖచ్చితంగా ఈ వార్తకి నిజం ఉంటుంది. వాళ్ళు ఈ విషయం చెప్పకపోతే కనుక ఇదంతా ఊహాజనితమైన వార్త అని మనం అనుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మాచర్లు ఆగని హింస అంటూ రాసుకొచ్చారు. టీడీపీ మహిళపై వైసీపీ గుండా వెంకటేష్ దాడి, వేట కొడవలితో నరకడంతో తలముఖానికి గాయాలు, మాజీ చైర్మన్ కిషోర్కు వెంకటేష్ ప్రధాన అనుచరుడు, ఈవీఎం ధ్వంసం సీఐ దాడి కేసులో నిందితుడు, టీడీపీ కార్యాలయం ధ్వంసంలో కూడా 144 ఉన్న నియంత్రించడంలో పోలీసు విఫలమయ్యారంటూ రాసుకొచ్చారు. మాచర్లు ఇంకా ఆగని హింస అంటే దీనికి ప్రధాన కారణం పోలీసులు అని చెప్పుకొచ్చారు. ఆ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వండి, హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి కోర్టు షరతులను ఉల్లంఘించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేతకు పోలీసులు విడితే ఎలాగైనా అరెస్ట్ చేయాలని వరుస ఎఫ్ఐఆర్లు కడుతున్నారని పిన్నెల్లి వాదన, విచారణ నేటికి వాయిదా. మరి ఇదే హత్యాయత్నం కేసు ఉన్న జేసీ అస్మిత్ రెడ్డి గురించి మరి వీళ్ళు ఎందుకు వార్త రాయలేదు, మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఆయన్ని కూడా అరెస్ట్ చేయండి అని అడగట్లేదు, మరి అదేవిధంగా పోలీసులు కూడా ఆయన బెయిల్ కూడా రద్దు చేయడం అని అడగట్లేదు. కేవలం ఏకపక్షంగా ఖచ్చితంగా ఒకరిని తప్పు చేసి ఉద్దేశించి మాట్లాడమే పనిగా పెట్టుకున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, రిగ్గింగ్ జరిగింటే రీపోలింగ్కి వెళ్దాం, ఖచ్చితంగా ఎక్కడైతే రిగ్గింగ్ అనుమానం అక్కడికంతా రీపోలింగ్కి వెళ్దాం బస్తీ మీద సవాలని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళైతే రిగ్గింగ్కి అసలు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదంటే రిగ్గింగ్ చేసింది వాళ్ళని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే ఆ ఓట్లు ఓకే, ఆర్ఓసీలు లేకుండా లెక్కించాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై స్పష్టీకరణ, ఆదేశాలు ఇచ్చిన సీఓ మీనా, అధికార పార్టీ ఎత్తుకు ఈసీ చెక్ అంటూ రాసుకొచ్చారు. ఆ ఓట్లు ఓకే అంట, ఖచ్చితంగా అధికార పార్టీ ఎత్తుకు ఈసీ చెక్ పెట్టినట్లు రాసుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవి చెల్లుతాయి ఏవి చెల్లవని ఈసీ చెప్పినా కూడా ఖచ్చితంగా దాన్ని కూడా అధికార పార్టీకి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ చూడాలి. తాడిపత్రిలో అరాచకాలు, ఏఎస్పీ సీఎల్పై వేటు, అనంత జిల్లాలో ఒకే రోజు 150 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు చెప్తున్నారు. తాడిపత్రిలో అరాచకాలు, ఏఎస్పీ ఎస్ఎల్పై వేటు, అనంత జిల్లాలో ఒకే రోజు 159 మందిపై రౌడీ షీట్ ఏర్పాటు చేశారు. మరి ఈ రౌడీ షీట్ ఏర్పాటు చేశారని చెప్పారు. మరి ఎవరిపై రౌడీ షీట్ చేశారు, ఎవరి హయాంలో రౌడీ షీట్ చేశారు, ఎవరి అండు చూసుకొని వాళ్ళు ఈ దాడులు చేయడానికి పాల్పడ్డారు అనేది కూడా రాసింటే బాగుండు. మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.